అందరికీ ఓనం పండుగ శుభాకాంక్షలు. ఓనం పండుగ విశిష్టతను తెలుసుకోండి. ఓనం భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో జరుపుకునే ప్రధాన వార్షిక పండుగ. ఇది సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబరులో వస్తుంది మరియు పంట కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ పండుగ కేరళ ప్రజలకు లోతైన సాంస్కృతిక మరియు చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు అనేక రకాల సాంప్రదాయ కార్యక్రమాలతో జరుపుకుంటారు. ఓనం పండుగ యొక్క ముఖ్యాంశాలు. పూకలం అంటే పువ్వు రంగోలి. ఓనం యొక్క అత్యంత ప్రసిద్ధ లక్షణాలలో ఒకటి పూకలం అని పిలువబడే విస్తృతమైన పుష్పాల ఏర్పాటు. ఈ రంగుల నమూనాలు వివిధ రకాల తాజా పువ్వులను ఉపయోగించి తయారు చేయబడ్డాయి మరియు గృహాలు మరియు బహిరంగ ప్రదేశాల ముందు వేయబడతాయి. ఓనం సద్వ అంటే ఓనం సద్య అని కూడా అంటారు. ఇది అరటి ఆకుపై వడ్డించే వివిధ రకాల కేరళ వంటకాలతో కూడిన గొప్ప విందు. ఇందులో అన్నం, సాంబార్, అవియల్, తోరన్ మరియు పాయసం వంటి వస్తువులు ఉంటాయి. కేరళ యొక్క గొప్ప పాక సంప్రదాయాలను ప్రదర్శించే సద్య పండుగలో ఒక ముఖ్యాంశం. ఓనం పొన్నోనం. ఈ పండుగలో బహుమతులు ఇవ్వడం మరియు స్వీకరించడం, ముఖ్యంగా బంగారం, పొన్నోనం అని పిలుస్తారు. ఈ సంప్రదాయం శ్రేయస్సు మరియు శ్రేయస్సును సూచిస్తుంది. వల్లం కలి అంటే పడవ పందాలు. వల్లం కలి అని పిలువబడే సాంప్రదాయ పడవ పోటీలు ఓనం వేడుకల్లో ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఈ రేసులు పొడవాటి అలంకరించబడిన పడవలను కలిగి ఉంటాయి. ఉల్లాసమైన సంగీతంతో పాటు పండుగ సమయంలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. అథాచమయం. ఇది త్రిపునితుర పట్టణంలో సంప్రదాయ సంగీతం, నృత్యం మరియు ఫ్లోట్లతో కూడిన గొప్ప ఊరేగింపు. ఇది ఓనం ఉత్సవాల ప్రారంభాన్ని సూచిస్తుంది మరియు కేరళ సాంస్కృతిక వారసత్వం యొక్క శక్తివంతమైన ప్రదర్శన. సాంస్కృతిక ప్రదర్శనలు. ఓనం సందర్భంగా కథాకళి, మోహినియాట్టం మరియు తిరువాతిర వంటి వివిధ సాంప్రదాయ నృత్య రూపాలు ప్రదర్శించబడతాయి. ఈ ప్రదర్శనలు వేడుకలలో అంతర్భాగం మరియు కేరళ యొక్క గొప్ప కళాత్మక సంప్రదాయాలను ప్రదర్శిస్తాయి. పౌరాణిక ప్రాముఖ్యత. ఓనం పౌరాణిక రాజు మహాబలి తిరిగి వచ్చిన జ్ఞాపకార్థం అతను ఈ సమయంలో కేరళను సందర్శిస్తాడని నమ్ముతారు. కథ ప్రకారం మహాబలి న్యాయమైన మరియు ప్రియమైన రాజు. దేవతలచే పాతాళానికి పంపబడ్డాడు, కానీ సంవత్సరానికి ఒకసారి ప్రజలను సందర్శించడానికి అనుమతించబడ్డాడు. ఓనం అనేది కుటుంబ కలయికలు, సమాజ సమావేశాలు మరియు పంటల సమృద్ధిని జరుపుకునే సమయం. ఈ పండుగ కేరళ యొక్క ఆనందం, ఐక్యత మరియు సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది.